దేవుణ్ణి విశ్వసించగలిగిన వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నీవు దేవుణ్ణి నమ్మావు అంటే నీ విశ్వాసానికి కర్త ఆయనే. నీలో విశ్వాసం కలగజేసింది ఆయనే. ఆయన వైపు చూడు. ఆయన ఎవరు? మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాము? ఆయన సమస్తమునకు వారసుడు, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాడు తండ్రి, ఆయన అన్నిటికీ ఆధారమైన వాడు, ఆయన మన సృష్టికర్త. యేసును మనము ఒక 3 మాటలు మీకు చెప్తాను. ఆయన మీకు సృష్టికర్త అని మొదటి అధ్యాయం మనకు చెబుతుంది, మొదటి 2-3 వచనాల్లో. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. ఎవరట ఆయన? మనకి రక్షణకర్త. మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు, 4 వచనాలు మన సృష్టికర్త. 2వ అధ్యాయం 10వ వచనం మన రక్షణకర్త. ఇప్పుడు 12వ అధ్యాయం 2వ వచనం మన విశ్వాసమునకు కర్త. యేసు ఎవరు? సృష్టికర్త, రక్షణకర్త, మన విశ్వాసమునకు కర్త. ఆయన వైపు చూడాల. ఎందరున్న పాత నిబంధన భక్తులు, ఎందరున్న ఈ లోకంలో గొప్ప గొప్ప భక్తులు, దైవజనులు, మంచిదే, వాళ్ళను కూడా చూద్దాం. ఈయన ఎంత మంచివాడండి, ఎంత బాగా విశ్వాసంలో కొనసాగాడండి, ఎంత నీతిగా బ్రతికాడండి, ఎంత త్యాగంతో బ్రతికారండి, ఎంత చక్కగా సమర్పణండి అని వాళ్ళను కూడా మనం చూసి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. కానీ అన్నీ ఒక ఆయనలోనే ఉన్నాయి. నీతి, యథార్థత, పరిశుద్ధత, ప్రేమ, దయ, కృప, కరుణ, దాతృత్వము, త్యాగము అన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. అందుకు అల్టిమేట్ ఎగ్జాంపుల్, సుప్రీం ఎగ్జాంపుల్ ఎవరంటే క్రైస్ట్. క్రీస్తే మన సుప్రీం ఎగ్జాంపుల్. యేసు వైపు చూసిన ఏ స్త్రీ అయినా పురుషుడైనా అత్యుత్తమముగా జీవించగలరు. మంచి